తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అయితే రాష్ట్ర అధ్యక్షులుగా రెండు రాష్ట్రాలకి వేరువేరులు పెడతా ఉంటారు. ఇంతకుముందు కిమిడి కళా వెంకట్రావు, ఆ తర్వాత రోజుల్లో అచ్చెన్నాయుడు, ఇప్పుడు ప్రస్తుతం పల్లా శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన ముందు అతిపెద్దదైనటువంటి కర్తవ్యం ఎందుకయ్యా అంటే పవర్లో లేనప్పుడు ఉద్యమాలు ఇది ఉంటుంది, పవర్లో ఉన్నప్పుడు చక్కటి అవకాశం మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని క్యాడర్ని మోటివేట్ చేయటం, నామినేటెడ్ పదవులు ఇప్పించడం, కష్టపడ్డ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇప్పించడం, అదే సందర్భంలో డ్రామాలు ఆడే వాళ్ళని సరిచేయడం, మోటివేట్ చేసి బాగు చేయటం, ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. నేను అందుకే ఆ నియామకం అయిన తర్వాత అటు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పిలిపించి మాట్లాడటం, ఈయన వెళ్ళి వాళ్ళిద్దరి దగ్గర మాట్లాడిన తర్వాత ఈ దఫా యూత్ని ఎక్కువగా, గతంలో దెబ్బతిన్నది యూత్ది, తర్వాత పవన్ కళ్యాణ్ తోడవటం, లోకేష్ యువగళం యాత్రల తర్వాత తెలుగుదేశానికి యూత్ ఫాలోయింగ్ అన్నది మళ్ళీ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో దాన్ని ఇంప్రూవ్ చేసేటటువంటి దిశగా అడుగులు వేయాలన్నటువంటిది. కాబట్టి ఈ యజ్ఞం చేయాల్సినటువంటి బాధ్యత పల్లా గారి మీదనే పడింది. ఆయనకి ఇప్పుడు ఇది ఒక పరీక్ష.